Hello guys, good morning. Welcome to Tally Lokesh Computer Training. Guys, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు మన వీడియోస్ ద్వారా యూజ్ అవుతుంది అనిపిస్తే దయచేసి మీ యొక్క వాల్యుబుల్ టైంలో చూస్తున్న టైంలో లైక్ కానీ షేర్ కానీ కామెంట్స్ కానీ ఓకేనా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన దాంట్లో ఉన్న ప్రతి వీడియో కూడా మంచి యూజ్ఫుల్ కంటెంటే ఉంటుంది, టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి, లైఫ్లో ఉపయోగపడతాయి. ఓకే, మనం చెప్పే ప్రతి వీడియో కూడా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే మీరు మన కంటెంట్ ఏమిటి అనేది మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే స్టాక్ సమ్మరీ. అంటే మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నప్పుడు మన యొక్క కంపెనీలో ఉన్న స్టాక్ సమ్మరీని ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా, అది ఇక్కడ చూడండి, బాలాజీ ట్రేడర్స్ అనేది ఒక కంపెనీ అండి. ఆ కంపెనీలో ఉన్న డేటాని నేనేం చేస్తున్నానంటే ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే, మన యొక్క డే బుక్లో చూస్తే ఇక్కడ చాలా ఎంట్రీస్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఇలా పర్చేజ్ చేయంగా సేల్ చేయంగా మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఓకే, ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది, ఓకే, అదేవిధంగా ఇన్వర్స్ పర్చేజ్ చేసినప్పుడు ఎంత స్టాక్ ఉంది, సేల్ చేసినప్పుడు ఎంత స్టాక్ ఉంది, ఓకే, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒకవేళ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నట్లయితే ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి మనకి క్లోజింగ్ బ్యాలెన్స్లో చూపించడం జరుగుతుంది. ఓకే, అది చూడండి. ఇప్పుడు నేను స్టాక్ సమ్మరీకి వెళ్తున్నాను. స్టాక్ సమ్మరీకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత మనము F12 కాన్ఫిగర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్డ్స్, సో గూడ్స్ అవుట్వర్డ్స్, ఈ ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టుకున్న తర్వాత వీలైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఇక్కడ ఉంది కదా, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది కూడా ఎస్ పెట్టుకోండి వీలైతే, మీకు అర్థం అవ్వాలి అనుకుంటే. ఓకేనా, ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో సీలింగ్ ఫ్యాన్ కావచ్చు, గ్రైండర్స్ కావచ్చు, మిక్సెస్ కావచ్చు, టేబుల్ ఫ్యాన్ కావచ్చు, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్లో అన్ని సీలింగ్ ఫ్యాన్, గ్రైండర్స్, మిక్సెస్, టేబుల్ ఫ్యాన్ ఇవన్నీ 2 క్వాంటిటీగా ఎంటర్ చేసుకున్నాం. తర్వాత అన్ని 100 పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత సేల్ 95 సేల్ చేసాము. అంటే 100 నుంచి 95 పోతే మన దగ్గర ఎంత ఉంటుంది క్వాంటిటీ అంటే 5 ఉంటుంది. ఈ 5 రిమైనింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 ఉన్నాయి కదా, అవి 2 కలిపితే టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ 7 ఉందని చూపిస్తుంది. అదేవిధంగా మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ టోటల్ గ్రాండ్ టోటల్ కింద చూస్తే 8 ఉన్నాయి. తర్వాత వాల్యూ చూస్తే 10,600 ఉంది. మనం పర్చేజ్ చేసినప్పుడు క్వాంటిటీ 400 ఉంది. వాల్యూ వచ్చేసి 5,30,000 ఉంది. సేల్ చేసేటప్పుడు క్వాంటిటీ 3,380 నెంబర్స్ సేల్ చేసాము. క్వాంటిటీ చూస్తే 6,65,000కి మనం సేల్ చేయడం జరిగింది. క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే 28 నెంబర్స్ ఉన్నాయి క్వాంటిటీ. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 37,100 చూపించడం జరిగింది. ఈ విధంగా మనము ఒక స్టాక్ సమ్మరీని ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారని ఇప్పుడు చూపిస్తాను. ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చూసారా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కరెంట్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనకి ఒక ఎక్స్పోర్ట్ బాక్స్ అనేది చూపిస్తుంది. మనం ఏం చేస్తాం, ఫైల్ ఫార్మాట్ ఇవన్నీ చూసుకోవాలి. ఫోల్డర్ పాత్, ఫైల్ నేమ్ అంటే ఫస్ట్ కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. కాన్ఫిగర్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్సెల్ పెట్టి ఉన్నాను. ఫైల్ ఫార్మాట్లోకి వెళ్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి, XML, PDF, JPG, HTML ఇవన్నీ. మనకు కావాల్సింది ఏంటి, ఎక్సెల్ ఫార్మాట్. ఎక్సెల్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ టు ఏ డ్రైవ్లోకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది, ఫోల్డర్ పాత్ అడుగుతుంది. సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్, ఇది వద్దనుకుంటే మనం ఫోల్డర్ పాత్ కూడా మార్చుకోవచ్చు. ప్రజెంట్ అక్కడే ఉంది, ప్రాబ్లం లేదు. ఫైల్ నేమ్ ఇక్కడ STK sum.xlsx ఉంది. ఇది కాదనుకుంటే మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, అది మన చాయిస్. ఓకేనా, ఇక నేను మార్చుకుంటాను పేరు, లోకేష్ అని ఇచ్చుకుంటాను. ఓకేనా, ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ క్లిక్ చేస్తున్నాను. సెండ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, ఆటోమేటిక్గా ఎక్సెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఆటోమేటిక్గా వచ్చిందా, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్, క్లోజింగ్ బ్యాలెన్స్
ఈ విధంగా ఎక్సెల్లోకి టోటల్గా ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలన్నా లేకపోతే లోకల్ డ్రైవ్స్లో సేవ్ చేసుకోవాలన్నా అనేది మన చాయిస్ అండి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను. ఆల్రెడీ ఒక ప్లేస్లో ఇంతకుముందే సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఉందో అక్కడ వెళ్ళి సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఎక్సెల్ నుంచి అంటే టాలీ నుంచి ఎక్సెల్కి స్టాక్ సమ్మరీని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఈ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. సో మీకు ఈ క్లాసు బాగా విని అర్థమైంది అనిపిస్తే మీరు చేయాల్సిన ఆప్షన్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.